మీరు వినండి ఆయన గారు ఏం మాట్లాడతారో, దాన్ని బట్టి కూడా మనకంటూ ఒక ఆలోచన వస్తుంది. ఈ ఆలోచన వల్ల ముందుకు పోయే అవకాశం, అంటే ఒక సనాతన ధర్మం పేరిట ఎవరెవరు ఏ విధంగా ముందుకు వస్తున్నారు, మనందరం ఇక్కడ దాకా పోతున్నాం అనేది తెలియాలి. ఇప్పుడు కుల వివక్ష కానీ సంఘ వివక్ష కానీ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నప్పుడు అందరూ బయటకు వస్తారు. మనం మాట్లాడాల్సిన విషయం, మిత్రులారా ఒక్క నిమిషం ఆగండి, నేను లైన్ తీసుకుంటున్నాను ఆయన గారిని. హలో స్వామి, స్వామి. ఇప్పుడు అంబేద్కర్ గారిని దూషించిన విధంగా స్వామి, మీరు ఏదైనా కేసులు అక్కడ ఏదైనా మాట్లాడుకొని సంఘం నుంచి వేయడం లాంటిది జరిగిందా, లేకపోతే మీరు మాట ముచ్చట నడుస్తుందా, మీ సంఘం నుంచి వ్యతిరేకించారన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. అవునవును. అంటే దీనికి మీరు తీసుకోబోయే తదుపరి చర్యలు ఎలా ఉన్నాయి అంటే, గ్రామంలో ఇప్పుడు ఏంటంటే అంబేద్కర్ అని అంటే చిన్న విషయం కాదు. అవునవును. సాధు సంతులనందరినీ మోసం చేశారు. అవునవును. అమ్మాయిలు ఇద్దరిని తీసుకెళ్ళేసి ఇదే సనాతన ధర్మం అంటున్నాడు, అవును సార్. డ్రగ్స్ అంటున్నాడు. కాబట్టి ఒక మాట, మీరు తీసుకోబోతున్న యాక్షన్ ఏమన్నా ఉందా అక్కడ, లేకపోతే మీరందరూ కూడా దానికి వ్యతిరేకిస్తున్నారా? ఏదైనా కేసులు పెట్టడాలు లాంటివి ఏమైనా అంబేద్కర్ గారి గురించి, వాళ్ళు కూడా అంబేద్కర్ వారిని అభిమానించే వాళ్ళు ఎందరో ఉన్నారు కాబట్టి మీ మాటగా. మేము ఒక పిటిషన్ రాసినాం స్వామి. ఓకే. ఇలా అంబేద్కర్ గారిని దూషించింది కాబట్టి, ఆ తర్వాత ఇట్లా మహిళలను మోసం చేసుకుంటూ, ఆ తర్వాత ఇంకోటి ఏంటిదంటే రిపోర్టర్లని, పోలీసులని, వీళ్ళందరినీ కూడా ద్వేషించుకుంటూ ఇష్టం ఉన్నట్టు మత కళలలో రేపి ఒక దొంగ ముసుగేసుకొని, దొంగ వేషధారణ వేసుకొని తిరుక్కుంటూ వీడు ఏమో చేస్తాడు, ఈయన వెనుక ఉన్న గ్యాంగ్ను ఇతన్ని విచారించి పట్టుకోవాలని. ఇప్పుడు ఇదంతా ఏ గ్రామంలో జరుగుతుంది స్వామి? ఇదంతా ఏ గ్రామంలో అవుతుంది? ఇది మంచిర్యాల జిల్లాలో మా నేతకాంత సంఘం స్టేట్ వైజ్ ఉన్నది స్వామి. అచ్చా, మంచిర్యాల అంటే శ్రీనివాసు పుట్టి పెరిగిన ఆ జిల్లా? జిల్లా పుట్టి పెరిగిన జిల్లా. కుషన్పల్లి అనేది వాళ్ళ ఊరు. కుషన్పల్లి అనేది నెన్నెల మండల కిందకి వస్తుంది. నెన్నెల మండల్, ఓకే. నెన్నెల మండల కిందకి వస్తుంది, బెల్లంపల్లి నియోజకవర్గం. ఓకే ఓకే. ఇప్పుడు నాది కూడా నెన్నెల మండలం జెండా వెంకటపురం గ్రామం. కానీ ఇక నేను మన్నవారిలో ఉంటాను. మేము సామాజిక సేవా కార్యక్రమాలు, ఆ తర్వాత నేతకాంత సంఘం నుంచి రాష్ట్ర కార్యదర్శిగా. ఇక మా మిస్సెస్ ఇక్కడ గౌడ్ హాస్పిటల్ జాబ్ చేస్తూ ఉంటుంది, నర్సింగ్ ఆఫీసర్గా. చాలా మంచిది. అంటే మీరు మొత్తానికి అయితే అంబేద్కర్ గారి యొక్క విషయ వివరణలు వచ్చేసరికి మీలో అందరిలో చలనం మొదలైంది, ఇది నిజం కాదు, ఇది అబద్ధం అనేది మీరు అందరూ మాట్లాడుకుంటున్నారు. మొదలైంది. ఆ తర్వాత ఏంటంటే మీరు వచ్చినప్పుడు కూడా మాకు తెలుసు వాడు ఒక రకంగా ఫేక్ క్యాండిడేటే అన్నట్టు అర్థమైంది. అవునవును, మిమ్మల్ని కలిసాను నేను మంచిర్యాల వచ్చినప్పుడు. మనందరం అక్కడ ఆ నీళ్ళ వాగు దగ్గర నిలబడ్డాం. అవును, వాగు దగ్గర నిలబడ్డప్పుడు నేను అందరు మా వాళ్ళు ఉంటే, మీరు ఇక్కడ కాదు అక్కడ స్కూల్ దగ్గర ఉన్నప్పుడు నేను ఎస్ఐకి చెప్పిన, ఎస్ఐ స్వామిని పంపి అంటే, ఎస్ఐ అబ్బా ఇబ్బంది అవుతుంది అన్నాడు. ఏం కాదు అన్నాక ఇక వాడు ఏమన్నా మాట్లాడితే స్వామి బాధపడతాడు, ఫేక్ క్యాండిడేట్ అని అందరికి తెలుసు. అందరికి తెలుసు నిజం స్వామి. ఎందుకంటే వాడు మారుతాడేమో అనిపించింది. కానీ పెద్ద పెద్ద వ్యక్తులు వచ్చేసి ఆయన నిజము, ఆయన అది, ఆయన ఇది అని గతంలో మాట్లాడిన వాళ్ళందరూ ఇప్పుడు మారిపోయారు. మారిపోయారు. ఇప్పుడు ఏంటంటే నా ఎంబడి మా వాళ్ళు బొట్టు పెట్టించుకుంటూ కొంతమంది, అరే వీటితో బొట్టేది పెట్టించుకుంటావు అద్దా అని. మీరు వచ్చిన తర్వాత మీరు ఆశీర్వాదం చేసుకున్నారు నా ఎంబడి ఉన్న వాళ్ళందరూ కూడా. చాలా మంది అవును వచ్చి నాతో మాట్లాడిన తర్వాత వాళ్ళందరూ కూడా రత్నం రావి అని మా కమ్యూనిటీ వాళ్ళంతా చాలా మంచిది. ఫేక్ క్యాండిడేట్ అంటే వాడు నువ్వు తిట్టకు బాబాయ్ నా ముందే అతీతమైన శక్తులు ఉన్నాయని అన్నారు చాలా మంది. శక్తులు లేవు, ఏం లేవు స్వామి. అంటే ఇప్పుడు వాడేమో చేస్తాడు ఆగును అట్లా అనక ఉన్నాను. అట్లా చాలా మంది చెప్పారు. అవునవును, అఘోరా కాడ నుంచి ఒక లెటర్ ఇష్యూ చేయించినాం అప్పుడు. ఈయన గారు ఇట్లా అఘోరా కాదు, నాగసాధువు కాదు, ఈసారి ఈయనకి ఇట్లా జరిగిందని రిలీజ్ చేయించినాక చాలామంది స్పందన చాలా స్పష్టంగా ఇస్తూ వచ్చారు. ఇప్పుడు ఏమైనా ఒకటి గౌరవకరంగా మీకు ఫోన్ చేయడానికి గల కారణం ఏంటంటే, మీరు ఒక సంఘాలు గ్రామాల్లో నుంచి కూడా మంచి స్పందన ఇవ్వడం, ఇదంతా రికార్డెడ్గా ఉండడం కూడా మనకి రేపటి రోజు ఎవరైనా ఇలాంటి తప్పు చేయాలన్నా కూడా మీలాంటి వాళ్ళు ముందుకు వచ్చి అడ్డుకుంటారు అనేది చాలా మందికి తెలిసే ప్రయత్నం ఇది మీరు చేసేది. మంచి స్వామి, అది మీరు కూడా నన్ను లైవ్ లో తీసుకున్నది చాలా సంతోషం. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి కూడా ఖండించుకుంటా. ఆ రోజు నేను ఎందుకు మాట్లాడినంటే, సరే ఈడు మారుతాడు కావచ్చు, బిగ్ టీ వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళు. మీరు మాట్లాడినప్పుడు చెప్పిన. ఇప్పుడు ఎందుకంటే
ఇప్పుడు ఒక్కటిసారి కూడా మనం ఒకటిసారి వాడిని తిట్టలేము అప్పుడు. జస్టిస్ ఇప్పుడు ఒక చేయలేం. వేషం వేసుకున్న వ్యక్తిని మనం ఒక్కటిసారి అనలేము. వేరే టైంలో అన్నా కానీ అర్థం చేసుకుంటారు. కానీ వాడు ఏంటంటే నేను ఎట్లా దొంగని, నేను లంగన, అదని ఒక రెవల్యూషన్ ఏర్పడే కథ కాకుండా ఒక మూమెంట్ వచ్చినప్పుడు మనం మాట్లాడగలుగుతాం కదా. చాలా మంచిది. మీరు ఆ కేసు పెట్టిన తర్వాత మీరు కూడా ఆ రోజు డబుల్ మీనింగ్ లో మాట్లాడారు, కరెక్ట్ మాట్లాడారు, నాకు అర్థమైంది, నాకు అప్పుడు నచ్చింది. అవును సార్, మీరు ఏం చేయండి అంటే కేసు అవన్నీ పెట్టిన తర్వాత డీటెయిల్స్ నాకు ఫార్వర్డ్ చేయండి. నేను అంబేద్కర్ మీద దూషించినందుకని మేము ఇక్కడ కేసు పెడితే కేసు ఇస్తా అన్నాము మందమరి ఎస్ఐకి. ఇవ్వండి ఇచ్చేసి ఒకసారి డీటెయిల్స్ ఫార్వర్డ్ చేయండి నాకు. నేను డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తా. సంఘం నుంచి ఆల్రెడీ పిటిషన్ రెడీ చేసుకున్నాం, కానీ వాళ్ళ అన్నయ్య వాళ్ళందరూ బాధపడతారని కొంచెం ఆయన వాళ్ళ అన్నయ్యతో కూడా నిన్న మాట్లాడినా స్వామి. చాలా మంచి పని చేశారు మీరు. అలా అన్నయ్య వాళ్ళు ఏమంటున్నారు? శ్రీనివాస్ ఇట్లా అంబేద్కర్ దూషించిండు, అది మీ ఆలోలీలో అంటారు, నువ్వు బాధపడకు, విలేజ్ లా అట్లే ఉన్నది, వానికి నాకు సంబంధం లేదన్నట్టే చెప్పు అంటే, వానికి నాకు సంబంధం లేదు, వాళ్ళ అన్నయ్య అంబేద్కర్ స్టేటస్లు పెడతాడు, అంబేద్కర్ ఈ గ్రూప్ లో పెడతాడు, ఆయన్ని పెడతాడు, అంబేద్కర్ తిట్టిండు ఇట్లా. కరెక్ట్. అసలు ఇది ఏ సంఘం స్వామి మీది? నేతకాని సంఘం. నేతకాని సంఘం అంటే ఏదన్నా వంశం లాంటిది ఉంటుందా, ఏదైనా మతం లాంటిది? ఇప్పుడు నేతకాని అనేది మాది ఒక కులము, సీనిగాని కూడా మా కులమే నేతకాని. ఆయనది ఏదో కులం పేరు చెప్తున్నారు ఆయనది. అవును, నేతకాని. ఇప్పుడు మేమందరం నేతకాని సామాజిక వర్గం. ఇప్పుడు మాదిగా దీనిలాగా నేతకాని. ఇప్పుడు కృష్ణపల్లిలో బట్టలు నేస్తారు ఇప్పటికి కూడా. అవును, కాబట్టి మీరు నేతకాన్లు. ఓకే. ఖద్దరు బట్టలు నేస్తారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో నేతకాని కుటుంబాలు పెద్దపల్లి ఎంపీ పరిధిలో చాలా మట్టుకుంటాయి. సీఎం గారు కూడా నేతకాని కార్పొరేషన్, మీకు సీఎం గారు మేము కలిసింది ఫోటో మీకు పెడతా, పెట్టండి స్వామి. మీరు మంచి ప్రయత్నం చేస్తున్నారు. ఆ రిపోర్ట్ రాగా నాకు పంపించండి, సరేనా స్వామి? నేను పిటిషన్ ఇస్తా. నేతకాని సామాజిక వర్గం చాలా ఒక 15 లక్షల వరకు ఉంటుంది మా జనాభా. మంచిది స్వామి, మీకు నేను త్వరలో టచ్లోకి వస్తాను, పంపించండి. ఓకే స్వామి, థ్యాంక్ యూ.